ఎవరికైనా ఆడపిల్ల ఉంది, మనకైనా ఆడపిల్ల ఉంది. చిన్న వయసు మీరు తెచ్చి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మానుకోండి నాయన అని వాళ్ళ ఆయన మేము అడిగినాం. అది కావాలంటే మా ఇరువురైనా అడగండి. వాళ్ళు ఏమన్నారు ఆడిపోయి పటాకులు పెట్టింటే? వాళ్ళు కొట్టుకుంటూ వచ్చినారు, మాకు చెప్పలేదు. మీ పిల్లోడు ఇట్లా పటాకులు పెట్టినారని చెప్పినారు కానీ మీ పిల్లోడు మా పిల్లని ప్రేమిస్తున్నారని చెప్పలే. ఆ బుట్లో మళ్ళా పక్కన వాళ్ళు చెప్పినారు ఆ పిల్లని ప్రేమిస్తారంటే వాడు ఇష్టంగా వాళ్ళ ఇంటికాడ పటాకులు పెట్టినాడు అని చెప్పినారు మనకి. తర్వాత మీరేం చేసినారు? మా పిల్లోని మేము కొట్టుకున్నాం, అడిచినాం, నైనా పెట్టొద్దురా అట్లా ఇదానా పోయి వాళ్ళ ఇళ్ళకాడ పటాకులు పెట్టొద్దు మనము అని మేము అడిచి మా పిల్లోని మేము కొట్టినాం. వాళ్ళు కొట్టినది మా పిల్లోడు మాకు వచ్చి చెప్పలే. కొట్టినారు మా పిల్లోని దావన పట్టుకొని ఏంటి నాకు పటాకులు పెట్టినారు అని. అప్పటికి వాళ్ళకి తెలిసిందో ఏమో మాకు తెలియదు. నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న గండికోటకు పోతున్నారని నిన్న వచ్చింది సార్. మాకు గండికోటకు పోయేది నాకు తెలియదు. మా పిల్లలకు బాగాలేక మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఉన్నాక సాయంత్రంగా నాకు తెలిసింది మా పిల్లోడు ఇట్లా పని లేడని. అంతవరకు నాకు తెలియదు. పిల్లోడు పిలుచుకుపోయడం అయితే నిజమే, వాడు పిలుచుకురాని తప్పు అయింది మా పిల్లోని. అది నాకు తెలిసింది సార్. మా పిల్లోడు పిలుచుకోకుండా వచ్చింది తప్పే. పిలుచుకో తింటే ఇంత సమస్య ఉండకూడదు. నా కొడుకు తప్పు చేసేయండి అనుకో, మీరు ఏదైనా చేసేయండి మా పిల్లోని.